ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, భగవద్గీతలో జీవిత సమస్యలకు ఉన్నటువంటి పరిష్కారాలు, జ్ఞానం అంటే ఏమిటి, ఆ సజ్ఞానాన్ని ఎలా పొందాలి అనేటువంటి అంశాలు శ్రీకృష్ణుడు చెప్పిన ఆ విశేషమైనటువంటి తత్వాన్ని తెలుసుకునేటువంటి పరంపరలో భాగంగా ఈరోజు మనమంతా కూడా పండితుడు, వారు పండితులండి, శాలువాలు, మకర కుండలాలు, సింహ తలాటాలు చూసి పండితులు వారు అని అంటాం. అంటే ఎవరైతే ఇవన్నీ ధరిస్తారో, కానీ హృదయాలు కదిపి చూస్తే అపశృతులు పలుకుతాయి. అసలు నిజమైన పండితుడంటే ఎలా ఉండాలి, అతడి మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోబోతున్నాం. యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా. శ్రీకృష్ణుడు పండితుడంటే ఎవరు, ఎవరిని మనం పండిట్ అని పిలవచ్చు అని చెప్పారు. పండా అంటే వివేకం, అది గలవాడు పండితుడు. కోరికలు వాసనలు లేకుండా ఎవరు కర్మలను ఆచరిస్తారో, ఎవరు జ్ఞానాగ్నితో కర్మలను నాశనం చేసుకుంటారో వారిని వివేకులు పండితుడు అని అంటారు. మనం చేసిన ప్రతి పనికి బాహ్య ఫలితం, అంతర్ఫలితం అని ఉంటాయి. ఇవి రెండూ కూడా తాత్కాలికం, కాలాంతరం. మనం ఒక మామిడి పండు ఎవరికో ఇచ్చామండి, వెంటనే వాడు దానిని తిని సుఖపడతాడు. ఇది తాత్కాలికమైన బాహ్య ఫలితం. పండునివ్వడం అనే కర్మ నుంచి కాలాంతరంలో వేరే జన్మలో మనకు ఆహార సమృద్ధి కలుగుతుంది. ఇది కాలాంతర బాహ్య ఫలితం. అలాగే ఆకలి ఉన్నవాడికి ఆహారం ఇచ్చాం కాబట్టి మన మనస్సుకు సంతోషం కలుగుతుంది. ఇది తాత్కాలికమైన అంతర్ఫలితం. ఇదే మన మనస్సులో సూక్ష్మంగా బీజ రూపంలో ఉంటుంది. దీన్నే సంస్కారం, వాసన, సంకల్పం అంటారు. దీనివల్ల ఇంకో సమయంలో పరిస్థితులకు అనుకూలంగా ఉంటే అలాంటి దానం చేయాలనే కోరిక కలుగుతుంది. కనుక ఇలాంటి కోరికలు మన మనస్సులో ఇదివరకు బీజ రూపంలో ఉన్న సంస్కారాల ద్వారా కలుగుతాయి. చెడ్డ పనులు చేస్తే చెడ్డ సంస్కారాలు కలుగుతాయి, మంచి పనులు చేస్తే మంచి సంస్కారాలు కలుగుతాయి. వీటి వల్లనే మానవుడు సంసార చక్రంలో చిక్కుకుంటాడు. ఈ రెండు రకాల ఫలితాలను వదిలిపెట్టడమే జ్ఞానాగ్నితో కర్మలను నాశనం చేసుకోవడం అన్నదానికి భావం. అలా చేసుకున్నవాడే పండితుడు. నిష్కామ ప్రవృత్తితో మనస్సు వాసనారహితం అవ్వడమే పండితుడు అనే అతని యొక్క ముఖ్య లక్షణం. వాడే మోక్షానికి అర్హుడు అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో అనుగ్రహించారు. భగవద్భక్తులారా, శాలువాలు, మకర కుండలాలు, సింహతలాటాలు, పెద్ద ఆర్భాటాలు చూపే వాళ్ళని పండితులను అనుకోకండే. పండితులంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఈ లక్షణాలు ఉన్నవారే పండితుడు. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా ఓం నమో నారాయణాయ. భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్.